వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రూట్ లో గత రాత్రి కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అత్యగవించబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్ గా 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొలిపే విషయం మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత పావు పక్కుద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక పావు పక్కుతో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బాపకు అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్ర పడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే ఎక్కడికి దారితీస్తుందని చెప్పి మా దగ్గరకు తెలియదు. హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన 6 గంటల లోపలనే ముద్దాయిలు చేసి అరెస్ట్ చేయడం అనేది వెరిఫై చేస్తాం. అది కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము. బాబు పక్కింది అతని పేరు, అతను పెళ్లి కాలేదు. ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది, భార్య ఉంది. అనిత ద్వారా హత్య చేసి జరిగింది. గత సంవత్సరం భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు పక్కిన వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర చేసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.